భారీ చొరబాటు యత్నాన్ని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించి పాకిస్తాన్ సైన్యం దాడిలో అమరుడైన జవాన్ గుర్నామ్ సింగ్ ను అశోక చక్ర పురస్కారంతో గౌరవించాలని బీఎస్ఎఫ్ ప్రతిపాదించనుంది. 26 ఏళ్ల గుర్నామ్ మృతదేహానికి జమ్మూలో నివాళులు అర్పించిన తర్వాత బీఎస్ఎఫ్ పశ్చిమ కమాండ్ అదనపు డీజీ అరుణ్ కుమార్ ఈ మేరకు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లోని కతువా సెక్టార్లో కొందరు పాకిస్తానీ ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో భారత్లోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో గుర్నామ్ది కీలక పాత్రని అరుణ్ కుమార్ కొనియాడారు. చొరబాటును అడ్డుకున్నందుకు పాకిస్తాన్ సైన్యం మరుసటి రోజు ఆయన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు ఒడిగట్టిందని చెప్పారు. గుర్నామ్ సింగ్ త్యాగం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందన్న బీఎస్ఎఫ్ అదనపు డీజీ ఆయన పేరును అశోక చక్ర పురస్కారం కోసం సిఫారసు చేస్తామని తెలిపింది. జవాన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడితే పాక్ సైన్యం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బీఎస్ఎఫ్ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు.